ప్రస్తుతం మనతో ఉన్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అభివృద్ధి పరంగా చూసుకుంటే నేను రోడ్లు వేస్తేనే ఎలక్షన్స్ కి వస్తాను మళ్ళీ అని అన్నారు. మరి దాంట్లో సక్సెస్ అయ్యారంటే ఏం చెప్తారు? 100కి 100 రూపాయలు నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానాలని నెరవేర్చుకునే మళ్ళీ నేను ఎలక్షన్లో ప్రజల్ని ఓటు అడగడం జరుగుతుంది. నేను వచ్చే రోజుకి 2019 పెదకూరపాడు నియోజకవర్గంలో రోడ్లు అధ్వానమైన స్థితి. మరి అప్పుడు మా పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద గుంటలో నాట్లేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడా కూడా రోడ్డు వేయనే రోడ్డు అంటూ లేదు. ఒకటే అరా ప్రాసెస్లో ఉండే మిగిలినవి అన్ని లింక్ రోడ్లు, ప్రతి గ్రామం నుంచి లింక్ రోడ్లు, ఆల్మోస్ట్ అమరావతి బెల్లంకొండ రోడ్డు ప్రామిస్ చేసిన రోడ్డు కూడా అయిపోవస్తుంది. నేను ఏదైతే చెప్పానో అది తూచా తప్పకుండా చేసిన తర్వాతే నేను ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఏంటంటే చంద్రబాబు గారు శాండ్ శంకర్ అంటున్నారు, ఏంటి రీజన్ ఏంటి? ఇప్పుడు దాకా నేను చంద్రబాబు గారిని ఎప్పుడు కూడా మాట తోడలేదు. ఎందుకంటే వయసులో పెద్దవాడు, 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు. సరే, అభివృద్ధి ఏం చేయకపోయినా వయసుకైనా గౌరవించాలి అని గౌరవించడం జరిగింది. ఇప్పుడు దాకా నేను శాండ్ శంకర్ అనడానికి శాండ్ ఎవరు తీసుకున్నారండి? ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక అతనే కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడు? టెండర్ వేసి 750 కోట్లు గవర్నమెంట్కి కట్టే విధంగా తీసుకున్నాడు. అతను చేసుకుంటున్నాడు శాండ్. అంటే ఇక్కడ నా నియోజకవర్గంలో శాండ్ ఉండటం తప్ప వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. నాకు దానికి సంబంధం ఏంటి? అసలు మాట్లాడటానికి, ఇన్ని అబద్ధాలు మాట్లాడటానికి ఆయనకి విజ్ఞతకే వదిలేస్తున్నాను. నాకు శాండ్కు అనేది ఎటువంటి సంబంధం లేదు. అనవసరమైన మాటలు మాట్లాడితే అది మీరే మొన్న వచ్చిన 23 సీట్లు వచ్చినాయి, అవి కూడా రాకుండా పోతాయి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మీకు సంబంధించి అభ్యర్థిని కూడా మార్చారు, లైక్ ప్రత్యర్థి వర్గం. దానికి సంబంధించి ఏమన్నా మీ సైడ్ నుంచి ఏమన్నా కామెంట్స్ ఉన్నాయా? వాళ్ళు ఏదో శంకర్రావుని ఎదుర్కోవాలంటే ఒక బలమైన అభ్యర్థి కావాలి, పాపం కొమ్మలపాటి శ్రీధర్ సరిపోడు అనుకొని మార్చడం జరిగింది. మార్చిన తర్వాత అందరూ తెలుగుదేశం కార్యకర్తలే శ్రీధర్ చాలా బెటర్ రా బాబు, ఇవి వచ్చిన అతనికి ఏమీ తెలియదు, ఇతనికి చిరాకు పడతా ఉన్నాడు, ఓన్లీ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని ఎమ్మటేసుకుని తిరుగుతున్నాడు తప్పితే మిగతా క్యాస్ట్ని ఊరిని లెక్క చేయట్లేదు అనే వాయిస్ కూడా బయటకు వచ్చింది. ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే అతనికి రాజకీయాల్లో ఏమీ తెలియదు, ఓన్మాల కూడా తెలియదు కనీసం. నిన్న ఒక వాయిస్ మాట్లాడుతూ ఉన్నాడు, శాండ్ శంకర్ అని. నీకేమైనా తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే నీ కొత్త అభ్యర్థి నువ్వు. ఇప్పుడు దాకా నీ మీద కామెంట్ చేయటం కూడా నాకు ఇష్టం లేక చేయలే. ఎందుకంటే కొత్తగా వచ్చాడు కదా, కొత్తగా వచ్చిన అతని మీద మనం ఏం చేయలేం. మరి నిన్న మాట్లాడుతున్నాడు శాండ్ శంకర్ అని, తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను వచ్చిన తర్వాత రోడ్లు మొత్తం వేపిస్తానని చెబుతున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, నేను వచ్చిన తర్వాత రోడ్లు మొత్తం. ఏ రోడ్డు వేస్తావో ఒకటి చెప్పు. ఒక రోడ్డు ఏది వేస్తావో గబాలను ఒకటి చెప్పు. నువ్వు అన్ని ఊళ్ళు తిరిగి వచ్చావు కదా, వేయడానికి రోడ్లు ఏం లేవు ఇంకా. మీరు అదే ఏది వేస్తావో చెప్పాలి కదా, కనీసం ఈ రోడ్డు వేపిస్తానని చెప్పాలి కదా. వెంకటాయపాలెం రోడ్డు ఒక్కటే ప్రాసెస్ ఉంది, బెల్లంకొండ నుంచి వెంకటాయపాలెం అది ఒకటే ప్రాసెస్లో ఉంది. మిగిలింది ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో రోడ్లు వేయటానికంటూ ఏమి లేవు. ఒకటి మరి లేమల్ నుంచి కర్లపూడి వేసాం, మరి అట్లాగే అమరావతి రోడ్డు నుంచి ముత్తాయిపాలెం వేసాం, సత్యనపల్లి రోడ్డు నుంచి కాచిపాడు వేసాం, అట్లాగే సత్యనపల్లి రోడ్డు నుంచి పాడిబండ్ల రోడ్డు వేసాం, సత్యనపల్లి రోడ్డు నుంచి సిరిపురం రోడ్డు వేసాం, మరి పెదకూరపాడు నుంచి మరి అట్లాగే లగడపాడు రోడ్డు వేసాం, లగడపాడు నుంచి కనిగండ్ల రోడ్డు వేసాం, మరి లగడపాడు నుంచి మళ్ళా గారపాటు రోడ్డు వేసాం, బయ్యారం నుంచి హుస్సేన్ నగర్ రోడ్డు వేసాం. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, అసలు ఏ లింక్ నుంచి ఏ లింక్ రోడ్డు, ఒక మండలమే కాదు నేను చెప్పింది, ఆల్మోస్ట్ ఒక మండలమే. అన్ని మండలాలు, అన్ని లింక్ రోడ్లు వేయటం జరిగింది. నేను ప్రామిస్ చేసిన రోడ్డు అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది.
ప్రాసెస్లో ఉండదాన్ని కూడా నిన్న చంద్రబాబు నాయుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డబుల్ రోడ్ వేస్తామని చెబుతున్నాడు. ఎవడో పేపర్ రాసిస్తే ఈ వయసు మళ్ళీ ఆయన ఇది చదువుతూ ఉన్నాడు. అట్లాగే అమరావతి నుంచి తుళ్ళూరు రాజధానికి వెళ్ళే రోడ్డు అది. ఆ రోడ్డు 44 కోట్లు శాంక్షన్ చేయించి ముద్దూరు దగ్గర బ్రిడ్జి ఆల్రెడీ స్లాబ్ స్టేజ్లో ఉంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి చేరువయ్యాయా మీ సైడ్ నుంచి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో అది తూచా తప్పకుండా ఈ నియోజకవర్గంలో అమలవుతుందనడానికి ఒకటే సాక్ష్యం. ఏ ఊరైనా తెలుగుదేశం, ఒకవేళ తెలుగుదేశం మెజారిటీ వచ్చిన ఊరైనా వెళ్దాం, మా సామాజిక వర్గం ఇళ్ళకు కూడా వెళ్దాం. ఎక్కడైనా మాకు ఈ సంక్షేమం రాలేదు అనేది గనక కంప్లైంట్ చేస్తే, ఏదైనా టెక్నికల్గా తప్పితే, టెక్నికల్ ప్రాబ్లం వచ్చి తప్పితే, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చో అట్లాంటివి తప్పితే ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో ఎవ్వరికి, కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా నేను సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. మీతోనే ఉన్నారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు? ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ముస్లిం సోదరులు అందరూ కూడా నాతోటే ఉన్నారు. ఎందుకంటే నేను వాళ్ళకి వచ్చిన కాడి నుంచి ప్రతి ఊరు వెళ్ళానంటే ఆ ఊళ్ళో నేను ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు ఏముండే వాళ్ళకి చేయాల్సింది. ఎందుకంటే అగ్రవర్ణ కులాలలో చేయాల్సింది ఏం లేదు. వాళ్ళు ప్రభుత్వం ఉండగా వాళ్ళు బట్టికే వేసుకొని పాపం వీళ్ళని గాలికి వదిలేశారు. కావాలంటే ఏ ఊరన్నా వెళ్ళి తీసుకోండి. ఇక్కడ అందుకూరు ఉంది, ఎస్సీ కాలనీ వదిలేశారు. ఇక్కడ దొడ్లేరు ఉంది, పెద్ద గ్రామం, 8,000 ఓటింగ్. మరి ఆ గ్రామాన్ని ఎస్సీలు, ముస్లిం సోదరులను మొత్తాన్ని వదిలేశారు. ఉదాహరణకు చెప్తున్నా, కొన్ని గ్రామాలు, ఏల్పూర్ ఉంది ఇక్కడ పక్కనే, అక్కడ వాళ్ళు వేసుకున్నారు తప్పితే ఎస్సీ కాలనీలో ఒక్కటి ఓడి లేదు. ఇట్లా ప్రతి ఊరు తీసుకోండి. ప్రతి ఊళ్ళో నేను ఎస్సీ కాలనీలోకి వెళ్ళి అడగండి మీరు కావాలంటే. ముందు ఎస్సీ కాలనీలో రోడ్లు వేయటం జరిగింది, ముస్లిం సోదరులకి రోడ్లు వేయటం జరిగింది. మరి ఇవన్నీ కూడా నేను ఏ ఊరు, ఏ గ్రామం తీసుకున్నా కూడా మొత్తం ఎస్సీలకి, బీసీలు, మైనార్టీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది. మహిళా సాధికారతకు వైఎస్ జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో మహిళా సాధికారత విషయంలో మీరు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు మీ సైడ్ నుంచి? మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆయన మొత్తం మహిళలకే ఇవ్వటం జరిగింది. హౌస్ సైట్స్ కాడి నుంచి, అమ్మఒడి కాడి నుంచి, చేయూత కాడి నుంచి అన్ని సంక్షేమ కార్యక్రమాలు. అట్లాగే రిజర్వేషన్లో కూడా మరి వాళ్ళకి 50% రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది. నేను కూడా అలాగే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి రాజకీయంగా ఎదగాలని చెప్పి నేను వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నేను అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి